అందుకనే బీజేపీ చేసేది నిశ్శబ్ద పోరాటం. వాళ్ళు ఎప్పుడు చాలా సింపుల్గా ఉండాలి. బంగారు లక్ష్మణ్ గారు ఆ మాటకు వస్తే ఎంత సింపుల్గా ఉండేవారు ఆయన. జాతీయ అధ్యక్షుడయ్యారు. వి రామారావు గారు కశ్మీర్ గవర్నర్, ఈరోజు ఇంద్రసేనారెడ్డి గారు త్రిపుర గవర్నర్. వీళ్ళ పదవులు ఏమి ఓవర్నైట్ రాలా. ఒక బాడీ బిల్డరు ఓవర్నైట్ ఆయన ఏమి గవర్నర్ అయిపోలా. దత్తాత్రేయ గారు ఆయన ఇన్సిస్టెంట్ కమిట్మెంట్ ఫర్ ద పార్టీ అండ్ ఐడియాలజీ. అన్ని పదవులు అనుభవించిన కేంద్ర మంత్రిగా గవర్నర్గా ఆయనలో ఉండే ఆ నిరాడంబరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ నేర్పించిన ఒక క్రమశిక్షణ నుంచి, సేవాభావం నుంచి వచ్చింది. అండ్ ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత గురించి మాట్లాడితే ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించదు, టీవీ డిబేట్లో మాత్రమే ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, ఆర్ఎస్ఎస్ నాయకత్వం మాట్లాడదు. వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళటం ద్వారా మాట్లాడుతుంటారు. అదే ఫార్ములా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామం కావచ్చు, కాలనీ కావచ్చు, క్యాంపస్ కావచ్చు, తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. శాఖలు ఉన్నాయి, బౌద్ధిక చర్చలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక రాజకీయ పార్టీకి నైతికంగా బలం ఇస్తూ వస్తున్న సందర్భం మనకి కనిపిస్తూ వస్తుంది తెలంగాణలో. ఇది మోదీ యుగంలో భారతదేశం మొత్తం చూసింది. ఆర్ఎస్ఎస్ ప్రోవెస్నెస్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది. ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా కష్టపడిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈరోజు అక్కడ యోగి ప్రభుత్వ నిర్మాణం వెనక బ్యాక్ బోన్గా నిలిచారు. బెంగాల్లో హింసా బెదిరింపుల మధ్య ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాడర్ నలిగిపోయింది, కానీ నిలబడింది. ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే కనుక బీజేపీ అడుగు పెట్టిందంటే అది సిద్ధాంత బలం వల్లే, కానీ